అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి గురుగ్రహము నీచ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలను ఇస్తాడనే దాని గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు గురుగ్రహము న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్. మంచి ప్లేస్మెంట్లో ఉంటే ఆయన యొక్క మహాదశ అంతర్దశలో చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే గురుగ్రహము నీచబడితే నీచ స్థానంలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు. అయితే గురుగ్రహం ఎక్కడ నీచబడతాడు? మకర రాశిలో. ఆ మకర రాశి మీ యొక్క రెండవ ఇల్లు గానీ, ఏడవ ఇల్లు గానీ, 10వ ఇంట్లో గానీ పడుతున్నప్పుడు, మీ జీవితంలో మీరు ఎవరినైతే నమ్ముతారో, మీ ప్రాణ స్నేహితులు అనుకుంటారో, మీకు మంచి దగ్గరి రిలేటివ్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారనుకుంటారో, వాళ్ళే మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు కుంభలగ్న జాతకులై ఉండేసి, గురుగ్రహము మకర రాశిలో ఉంటే ఆయనకది 12వ స్థానము. ఈ విధమైన ప్లేస్‌మెంట్ ముఖ్యంగా స్త్రీలలో ఉంటే, మిమ్మల్ని మీ హస్బెండ్స్ మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తారు. అయితే దీనివల్ల పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మకర రాశి అధిపతి వచ్చేసి సాటర్న్ కాబట్టి ఇక్కడ డిస్పాజిటర్ సాటర్న్ అవుతాడు. శనిగ్రహం యొక్క పరిహారాలు చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. సో, మీకు గురుగ్రహము మీ జాతకంలో ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి మా యొక్క ఈమెయిల్ అడ్రెస్‌కి లేకపోతే వాట్సాప్ నంబర్‌కి మీ డీటెయిల్స్ అనేది పంపండి. మేము నామినల్ కన్సల్టేషన్ ఫీస్ చార్జ్ చేసి మీ ఆస్ట్రాలాజికల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. ఐల్ సీ యూ టుమారో.